రాతి కట్టడాలు కాదు దేవుని మందిరాలు, మీరే దేవుని మందిరాలు. దేవుని వాక్యం అలాగే చెబుతోంది, మనం అదే నమ్మాలి. ఈరోజు చాలా మందికి తెలియక దేవుడు ఎక్కడో కొండ మీద ఉంటాడు, ఓకే కొండ మీదకి వెళ్ళిపోదాం. దేవుడు ఎక్కడో గుడిలో ఉంటాడు, గుడిలోకి వెళ్ళిపోదాం. దేవుడు ఇంకో చోట ఎక్కడ ఉంటాడు, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. నో, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనలో ఉంటానని ఆయన కట్టుకున్న మందిరాలు మనమందరం. నేను చెప్పట్లా, దేవుని వాక్యం చెప్తోంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఇప్పుడు నువ్వు ఒప్పుకోవా నువ్వే దేవుని ఆలయాన్ని? నేను వాదిస్తాను ఇప్పుడు నీతో. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ చర్చ్ కదా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇలా ఉంచి నేను ఏమంటున్నానంటే, దేవుడు మీ అందరిలో ఉన్నాడు అంటున్నాను. మీ హృదయమే దేవుని ఆలయం, మీ హృదయమే దేవుని మందిరం. పార్టికల్స్ గా విడగొట్టేసినా కూడా జీవం ఉంటది. బాడీ అనేది చాలా పార్టికల్స్ యొక్క సమూహం, నిర్మాణం. అన్ని కలిస్తేనే బాడీ. నంబర్ ఆఫ్ ఆర్గాన్స్ యాడ్ అయ్యాయి, ఒకదానితో ఒకటి జత కలిసాయి. ఈ నంబర్ ఆఫ్ ఆర్గాన్స్ అన్ని జత కలవడాన్ని బట్టి ఈ శరీరం ఇంత అందంగా ఫామ్ అయింది. ఇందులో ఏ ఆర్గాన్ విడగొట్టేసినా శరీరం అనిపించుకోదు. ఇప్పుడు మీరు అందరూ కలిస్తే దేవుని మందిరం, మీరే దేవుని ఆలయం. మీలో దేవుడు ఉంటాడు. అదే చెప్తోంది వాక్యం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా అన్నాడు. అంటే ఇప్పుడు మీరు అందరూ దేవుని ఆలయం, మీ అందరిలో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇది అప్డేటెడ్ వెర్షన్. Download ShareChat.